రాజ్యము. జాగ్రత్తలండి. ఉత్తర రాజ్యం ఇశ్రాయేల్ రాజ్యము, దక్షిణ రాజ్యం యోధా రాజ్యం. యోధా రాజు అయినటువంటి యోషియా తను చేసిన ప్రక్షాళన చదువుతూ ఉంటే అసలు అంతటి ఆలోచన ఎలా వచ్చిందో నిజంగా చాలా గొప్ప సంగతి. ఈ 22-23 అధ్యాయాలు మనం జ్ఞాపకం చేసుకొని ఉంటే యోషియా గురించి చదువుతూ ఉంటే చాలా అద్భుతం అనిపిస్తుంది. యోషియా ఏమండి చిన్న పిల్లాడండి, వయసు ఎంత తెలుసా? 8 సంవత్సరాల వయసులో రాజయ్యాడు. 8 సంవత్సరాల వయసులో రాజయ్యాడు. 16 సంవత్సరాల వయసులో దేవుని మందిరం యొక్క ప్రక్షాళన ప్రారంభించాడు. మందిరం ఒకటే కాదు, యోధా రాజ్యం అంతా ప్రక్షాళన స్టార్ట్ చేస్తాడు. అంతటి ప్రక్షాళన ప్రారంభించడానికి ముఖ్యుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు హిల్కియా. ఎవరైనా పేరు హిల్కియా, ప్రధాన యాజకుడు. యాజకుడైనటువంటి హిల్కియా చేసిన యొక్క విధానాన్ని బట్టి యోధా దేశం అంతా కూడా ఒక ప్రక్షాళన జరిగింది. ఆ ప్రక్షాళనతో దేవుని యొక్క ఆశీర్వాదము అద్భుతంగా యోధా రాజ్యం మీద ఉండిపోయింది. సో హిల్కియా దగ్గర వెళ్ళక ముందు యోషియా దగ్గర వెళదాం. యోషియా వయసు ఎంతండి? 8 సంవత్సరాల వయసు. రైట్. యోషియా 8 సంవత్సరాల వయసులో దేవుని మందిరం యొక్క ప్రక్షాళన ప్రారంభించడానికి పునాది వేసిన తల్లి పేరు ఎదీదా. ఎదీదా అంటే అర్థం తెలుసా? ఫ్రెండ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్నేహితురాలు అని అర్థం. దేవుని యొక్క స్నేహితురాలు, ఫ్రెండ్ ఆఫ్ గాడ్, ఎదీదా అంటే అర్థం. సో తన తల్లి యొక్క పెంపకం మరోసారి జ్ఞాపకం చేస్తాం. ఎందుకంటే బిడ్డలు అభివృద్ధి చెందాలన్నా పాడైపోవాలన్నా ఏం చేసినా ఆ ఎఫెక్ట్ తల్లిదండ్రుల మీదే ఉంటుంది. ఎవరినంటే ఏం లేదు. ఇంకా యోషియా కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, కుటుంబం యొక్క ప్రక్షాళన మనం జ్ఞాపకం చేసుకుంటే, కుటుంబం యొక్క ప్రస్థానం మనం జ్ఞాపకం చేసుకుంటే యోషియా చాలా అదృష్టవంతంగా అయిపోయింది. తల్లి ఎదిదా తను నేర్పించిన పాఠాలు, తను నేర్పించిన విధానాలన్నీ కూడా యోషియా జీవితంలో అద్భుతంగా పనిచేశారు. యోషియా ఏడాదించినప్పుడు 8 ఏళ్లవాడ యెరూషలేము 31 సంవత్సరం లేడు. అతని తల్లి బొస్కతు ఊరువాడు ఆదాయ కుమార్తె ఎదీదా. 2వ వచనం, అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరులకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాను. చక్కని సంగతి అండి. దావీదు నడిచిన మార్గములు కుడి ఎడమలకు తిరగకుండా అంటే చాలా మంది రాజులు స్థిరపడిన తర్వాత, బలపడిన తర్వాత దారి తప్పేస్తారు చాలా మంది రాజులు, యోధరాజులు. కానీ ఈ యొక్క యోషియా మాత్రం కుడి ఎడమలకు తగులకుండా దేవుణ్ణి చిత్త ప్రకారంగా నడిచాడు. బైబిల్ చెప్తున్న మాట. తర్వాత 3వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే రాజాని యోషియా 18వ సంవత్సరం మందు యెరూషలేముకు పుట్టిన అజల్యా కుమారుడు శాస్త్రి షాఫాను యెహోవా మందిరమును పొమ్మని చెప్పి రాజులతో ఇలాగ సెలవిచ్చారు. నీవు పోయి ప్రధాన యాజకుడు హిల్కియాతో పోయి ద్వారపాలకులు జనుల యొక్క వసూలు చేసిన యెహోవా మందిరంలో ఉంచిన రొక్కకు అర్థం చూడమనతో చెప్పుము. దేవుడారా, రాజైతే చిన్నపిల్లడు 16 సంవత్సరాల వయసు ఉంది. కానీ ప్రధాన యాజకుడైన హిల్కియా నమ్మకానికి మారు పేరు. నమ్మకం అంటే హిల్కియా చూసి నేర్చుకోవాలి. నమ్మకం అనే పేరు ముందు హిల్కియా పెట్టాలి. హిల్కియా అంటే నమ్మకం. రాజు చిన్నపిల్లాడు, ఏమి తెలియదు. ఈయన ప్రధాన యాజకుడు, వయసులో పెద్దవాడు, ధనం ఉంది, డబ్బు ఉంది, ఏమీ చేయలేదు. దేవుని మందిరంలో రిపేర్ వర్కులన్నీ కూడా ఇరుగుపాలు కుర్చీలు, ఇరుగుపాలు సిమెంట్ పనులు అవి ఎక్కడెక్కడ ఏమైతే రిపేర్ వర్క్ మొత్తం ఉన్నాయండి. నేను చెప్పే మాట కాదు. 5వ వచనం కింద ఉంటున్నాక యెహోవా మందిరం శిథిలమైన స్థలములను బాగు చేయటమే యెహోవా మందిరం పనిచేయు కూలి వారికి వారు తన నియమాలను వట్టవారికి శిల్పకారులను కాసేపటి వారికి మందిరం బాగు చేయటమే మ్రాణులనేమి చెట్లు రాణనేమి కొనులకు ఇవ్వాలని తెలియజెప్పు. సో దేవుని
మందిరంలో కొన్ని బాగాలేదు. కిటికీ దగ్గర నుంచి దూరాల దగ్గర నుంచి సిమెంట్ పనులు రకరకాల పరిస్థితులు మందిరంలో బాగాలేదు. కాబట్టి రాజు అన్నాడు, హిల్కియా దగ్గరికి వెళ్ళు అంటే కొంత ధనం ఉంది. ఆ ధనాన్ని ఎవరెవరికి ఎంత కావాలో వాళ్ళకి ఇచ్చి లెక్క చూడు అని చెప్పన్నాడు. గొప్ప సంగతి చెప్పండిరా, హిల్కియా కూడా నమ్మకమైన వాడు, పనివారు కూడా నమ్మకమైన వాడు. సో నా మతం భలే ఉంటుందంట. 7వ వచనం చూడండి, అధికారులు నమ్మకస్తులని వారికి అప్పగించిన ద్రవ్యమును గూర్చి వారి లెక్క పుచ్చుకొనకుండిరి. గొప్ప సంగతి అండి. అయ్యా ఆనందరావు గారు, ఇదిగో గోదావరి బ్యాంకులు ఎత్తాం, ఇక అంతే. ఇక మన ఎంత తిరిగి ఎంత అయింది, ఎంత మిగిలింది, ఎంత ఖర్చు అయింది అడగవసరం లేదు. ఇదిగో పలానానికి పలానా పెయింటింగ్ పని, పలానానికి ప్రహారీ పని, పలానానికి సంశిష్టం, ఎవరికి ఏ పనికి డబ్బులు ఇచ్చినా లెక్క అడగలేదు. కారణం ఏంటంటే చాలా అన్నది ఆ అధికారులు నమ్మకస్తులు. దేవుని మందిరములో ఏ పని అప్పగించినా, అది చిన్నదైనా పెద్దదైనా, ఏ పని పూనుకున్నా, ఏ పని చేయడానికి నీ దగ్గర అవకాశం వచ్చినా, ఏ పని చేద్దానికి నీకు నువ్వు పూనుకున్నా సరే, ఆ పని గురించి మళ్ళీ మీ దగ్గర ప్రస్తావన తేవని అవసరం లేకుండా నిలబడారా, నువ్వు ఆ పనిని పూర్తి చెయ్యాలి. ఎంత అదృష్టం అండి, ఎంత భాగ్యం అండి. అందరికి రాదు భాగ్యం, అదృష్టం అందరికి రాదు. దేవుని మందిరములో పరిచర్య చేసే భాగ్యం అందరికీ రాదు. దేవుడు ఎంతమందికి ఇస్తారు, వాళ్ళకే వస్తుంది. వాళ్ళు కూడా అంట నమ్మకస్తులంట. చక్కని పదం వాడాడండి, నమ్మకస్తులని. ప్రధాన యాజకుడు కానీ రాజు కానీ ఎవరు లెక్క మీద వాళ్ళని చూడండి, లెక్క పుచ్చుకొనకై ఉంది. అంత గొప్ప సంగతి అండి. అక్కడ ప్రధాన యాజకుడు హిల్కియా యెహోవా మందిరముకు ధర్మశాస్త్రములకు దొరికినని షాఫాను శాస్త్రితో చెప్పే గ్రంథములు షాఫానుకు అప్పగించిన దాంట్లో దాన్ని చదివి రాదు. ఇక్కడ ప్రారంభమైందండి. అమ్మ చూడండి ఒకసారి, ఇక్కడ ప్రారంభం ఏంటంటే యోషియా రాజు అయ్యాడు. 8 సంవత్సరాల వయసులో సింహాసనం ఎక్కాడు. 16వ సంవత్సరం వచ్చినాయానికి ఒక ప్రధాన యాజకుడు పిలిచి, షాఫాను అయ్యా నువ్వు దేవుని మందిరం దగ్గరికి వెళ్ళు, అక్కడ ప్రధాన యాజకుడు హిల్కియా ఉంటాడు, అతని దగ్గరికి వెళ్ళు, అనేది కొంత ధనం ఉంది, ఆ ధనాన్ని పుచ్చుకొని మందుల దగ్గరికి వెళ్ళు, మందుల దగ్గర కొంత పనులు ఉంటారు, ఎవరెవరికి ఏ పనికి ఎంత అవసరమో వాళ్ళకి ఇచ్చిరా అని చెప్పి అతను పంపించినప్పుడు రాజుగారు అతను వెళ్ళాడు. హిల్కియా ప్రధాన యాజకుడు దగ్గరికి వచ్చాడు. ప్రధాన యాజకుడు విషయం అంతా చెప్పాడు. ఎవరెవరికి ఎంత ఇచ్చినా అంత ఇచ్చేదా, ఇప్పుడు అందరూ నమ్మకొస్తాయా, నువ్వు తిరిగి చూడక్కర్లేదు, ఎవరిని మొదటి చెక్కలేదు అని చెప్పేసిన తరువాత హిల్కియాకి ఒక గ్రంథము దొరికింది దేవాలయంలో. అది కూడా ఏ గ్రంథం ఉండేది అమ్మా, ఏ గ్రంథం దొరికింది? ధర్మశాస్త్ర గ్రంథం అంటే ద్వితీయోపదేశకాండ గ్రంథము వారికి దొరికిందంట. ఆ గ్రంథాన్ని షాఫానుకు అప్పగించాడంట. షాఫాను పట్టుకొచ్చి 10వ వచనం చూడండి, అక్కడ యాజకుడైన హిల్కియా నాకు గ్రంథం అప్పగించాడు రాజుతో చెప్పి, ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివాను. రాజు ఆ ధర్మశాస్త్రం గల గ్రంథము మాట వినినప్పుడు తన బట్టలు చింపుకోలేను. రాజు భయపడ్డాడు. దేవుని మందిరంలో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు, ఏం చేయాలో ప్రతిదీ కూడా ద్వితీయోపదేశకాండంలో మనకుంది. నీ పిల్లలకు కూడా నేర్పించుకున్నాడు, నీ తనకు భాషలో పట్టుకోమన్నాడు, నీ ద్వారబంధాలు కట్టమన్నాడు, నీ గోడ కట్టమన్నాడు, నువ్వు కూర్చో మాట్లాడాలి, నువ్వు నుంచో మాట్లాడాలి, నువ్వు బయటకు వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు, పండుకున్నప్పుడు ప్రతిసారి ధర్మశాస్త్రం నుంచి పిల్లలతో మాట్లాడమన్నాడు. ద్వితీయోపదేశకాండంలో ఆ విషయాలన్నీ కూడా రాజు సముఖంలో చదివినప్పుడు రాజు లేచి భయపడి, ఇంత ఘోరంగా నా దేశ పరిస్థితి అని బట్టలు చింపుకొని ప్రక్షాళన ప్రారంభించాడు. 10వ వచనం. తర్వాత రాజు యాజకుడైన హిల్కియాను షాఫాను కుమారుడు అహికామాయును మీకాయును కుమారుడు అక్బోరును షాఫాను శాస్త్రిని ఆశాయును రాజసేవకులు ఒకరిని ఆజ్ఞాపించేదేమనగా 13వ వచనం, మీరు పోయి దొరికిన ఈ గ్రంథ ప్రమాణం నుంచి నా విషయంలోనూ
విషయంలో యోధావారందరి విషయంలో యెహోవా యొక్క విచారణ చేయండి. దగ్గరగా దేవుని దగ్గరికి రండి.